ఇక్కడ క్యాంపు పెట్టి 15 రోజులు 20 రోజుల దాకా క్యాంపు పెడితే చాలామంది వచ్చారు. నేను మటుకు ఆఖరి రోజు చూద్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు చాలా టెస్టులు చేశారు. మాకు అన్నీ కూడా ఫ్రీగానే చేశారు. చేసిన తర్వాత ఒకరోజు అక్కడ వాళ్ళ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో నాకు ఎంఆర్ఐ మామూలు స్కానింగ్ తీస్తున్నారు, రమ్మన్నారు. వ్యాన్ పెట్టారు, వ్యాన్ తోటి తీసుకెళ్తున్నాం రమ్మన్నారు. మేడం గారు నాకు స్కానింగ్ తీశారు. పక్కన ఇంకిద్దరు మేడం గారిని కూర్చోబెట్టి వాళ్ళతోటి కూడా నాకు స్కానింగ్ తీయించారు. తీయించి మామూలు స్కానింగ్లో తెలియడం లేదని చెప్పి మామూలు పైన పొట్ట మీద కూడా స్కానింగ్ తీయించారు. వాళ్ళు మాట్లాడుకొని, కాదండి ఈ అమ్మాయికి ఎంఆర్ఐ కూడా రాద్దామని అన్నారు మేడం గారు, శారదా మేడం గారు. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా రాద్దామండి అని అన్నారు. అనేటప్పటికి నాకు భయం వేసింది. నేను ఎప్పుడూ వెళ్ళను దాన్ని, ఏం జరిగిందో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అసలు ఈ విషయం తెలిసింది కూడా. భయం. మేమిద్దరం కలిసి మేడం గారి దగ్గరికి వెళ్ళాం. ఏది మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం అన్నమాట, రిపోర్ట్ తీసుకొని వెళ్తే అక్కడ మేము వెళ్ళేటప్పటికి 30 మంది పేషెంట్లు ఉన్నారు బయట. 30 మంది పేషెంట్లు ఉంటే వాళ్ళని ఆపి నన్ను లోపలికి పిలిచి మా ఇద్దరిని చెప్పారు, బాబు లోపల ఈ అమ్మాయికి పుచ్చకాయ అంత సైజులో కంటున్నది, గడ్డున్నది, దాన్ని ఆపరేషన్ చేయించుకోండి మంచిది అని చెప్పి, నేను చేస్తానని కూడా చెప్పాల మేడం గారు, మీకు నచ్చిన దగ్గర చేయించుకోండి అని రిపోర్ట్ పేపర్ మాకు ఇచ్చారు, చెప్పారు. బాబు లోపల ఈ అమ్మాయికి కనీసం మేడం గారి దగ్గరికి రాకపోయినా, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఈ పూట తల్లి ఉండేదో కాదో తెలిసేది కాదు. నా పిల్లలకి ఆ తల్లి ఉండటానికి కారణం మేడం గారి దగ్గరికి వెళ్ళి నేను ఆపరేషన్ చేయించుకోవటం వల్లనే ఆ పిల్లలకు ఒక తల్లి నిలబడిందని నేను అనుకుంటున్నాను. నాకు మేడం గారు పక్క నుండి, నువ్వు భయపడమాకమ్మా నేనున్నా, తర్వాత ఏం చెప్పారంటే, ఈ కేసు నీది కాదు, నాదనుకుంటా, కేసు నేను చూసుకుంటా, దానికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను చేస్తానని చెప్పి మేడం గారి దగ్గరుండి నాకు అసలు ఆ రోజుకి ఈ రోజుకి నేను తినే ప్రతి ఒక్క ముద్దకు కూడా మేడం గారిని తలుచుకొని ఆ ముద్ద తింటమే. నాకు చూపించిన వాళ్ళు నా భర్త చూపించి ఉండొచ్చు, మిగతా వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ తెలియపరచడం మటుకు శారదా మేడం గారు తెలియపరచబట్టే నేను ఎట్టున్నానని నేను అనుకుంటున్నాను అన్నమాట. ఆ రోజు కనుక తెలియపరచకపోతే ఈరోజు నా పిల్లలకు ఆ తల్లి ఉండేది కాదేమో అనుకుంటున్నాను నేనైతే.